హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మైదా తినడం వల్ల మన ఆరోగ్యానికి ఏమైనా సమస్యలు వస్తాయా? ఎలాంటి ఆహార పదార్థాలు మైదాతో మనం ఎక్కువగా తింటున్నాం, దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్ లేని ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లో వెళ్ళిపోదాం. మైదాతో తయారు చేసిన అనేక రకాల పదార్థాలను మనం రోజు తింటూ ఉంటాం. అయితే ఈ మైదా పిండితో చేసిన ఆహార పదార్థాలను తినకపోవడమే మన ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇవి మన ఆరోగ్యానికి హాని చేస్తాయని పేర్కొంటున్నారు. మైదా పిండి తయారీ ప్రక్రియలో కలిపే రసాయనాల వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదా పిండి తయారీలో భాగంగా గోధుమలను బాగా పాలిష్ చేస్తారు. పిండి మరింత తెల్లగా వచ్చేందుకు బెంజోల్ పెరాక్సైడ్, క్లోరిన్ గ్యాస్, అజోడిక్ కార్బోనైడ్, ఇతర రసాయనాలు కలుపుతారు. దీనివల్లే మైదా పిండి చాలా మెత్తగా తెల్లగా కనిపిస్తుంది. వీటి వల్లే మైదా పిండి దూరం పెట్టమని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు మనం ఏ ఆహార పదార్థం మైదా ఎక్కువగా తింటున్నాం, దాని గురించి మనం తెలుసుకుందాం. బయట మనం ఎక్కువగా తినే పూరి, బోండా, పరోటా వీటిలో ఎక్కువగా మైదా పిండి వాడుతుంటారు. కాబట్టి వీటిని తినడం మానేయండి. అలాగే కేక్, బాదుషా, కాజాలు, జిలేబీ, బ్రెడ్ లో కూడా మైదాని ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి ఈ ఆహార పదార్థాలు తినడం అందరూ మానేయండి. మైదాతో చేసే వంటకాలను మనం గోధుమ పిండితో కనుక ఇంట్లో చేసుకున్నట్లయితే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి అందరూ మైదా పిండిని తినడం మానేయండి. అర్థమైంది కదా మీ అందరికీ? మైదా తినడం వల్ల మనకి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనేది, అలానే ఎక్కువగా మనం ఎలాంటి ఆహార పదార్థాల్లో మైదా తింటున్నాం అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.